హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజు. ఓటింగ్ ఆర్డర్స్ అయితే చూద్దాము. ఆల్మోస్ట్ నామినేషన్ అయితే 6 మెంబర్స్ అయితే ఉన్నారు. వీళ్ళ ఎవరికి మీ ఓటు కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆర్డర్లో చూస్తే ఫస్ట్ అయితే తనుజ అయితే ఉంది. మీకు తెలిసిందే, స్టార్టింగ్ నుంచి కూడా ఆమెకి ఓటింగ్లో ఎక్కడ తగ్గలేదు. ఎవరు కూడా ఆమెకు అంత ఫ్యాన్ బేస్ అయితే ఉంది. ఎందుకంటే సీరియల్స్లో కూడా చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు ఆమెకి. ఇంకో సెకండ్ ప్లేస్ చూసారంటే సుమనన్న గురించి చెప్పాలంటే ఏం చెప్పమంటారు. సుమనన్న నామినేషన్లో ఉన్నాడు అంటే చాలు, అందరూ ఫ్యాన్స్ అంతా కట్టగట్టుకొని ఆయనకి ఓట్లు అయితే వేసేస్తారు. ఇంకా థర్డ్ ప్లేస్ చూస్తే డిమాండ్ పవన్. ఈ డిమాండ్ పవన్కి ఫస్ట్లో అయితే ఆదరణ లేదు, కానీ అతను గేమ్స్ బాగా ఆడతాడు. బట్ ఎవరు ఓట్లు వేయట్లేదని చెప్పేసి ఈసారి బాగా ఓట్లు వేసేసినట్టున్నారు. అంతేకాదు రీతు ప్లస్ కళ్యాణ్ వీళ్ళ ఫ్యాన్స్ అయితే వీళ్ళ ఓట్లు కూడా ఆయనకే పడినట్టున్నాయి. అతను థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. ఇంకా ఫోర్త్ ప్లేస్ చూస్తే భరణి అన్న హౌస్లో పెద్దే, కానీ బయట అయితే అంత ఫాలోయింగ్ సంపాదించుకోలేకపోయాడు. కారణాలు చూసారనుకోండి, ఎక్కువ శాతం ఆ దివ్యతో ఉండటమే. ఎందుకంటే దివ్య ప్లస్ చూద్దాం, అది కూడా మాట్లాడదాం కదా. దివ్యతో ఉండటమే, ఎందుకంటే ఒక ఫ్యామిలీ అని చెప్పేసి హౌస్లో ఒక సర్కిల్ అయితే స్టార్ట్ చేసేసారు. ఇతను ఒక ఫ్యామిలీ మ్యాన్ హౌస్లో అని చెప్పేసి ఇతనికి ఒక ఫ్యామిలీ ఉందన్నట్టుగా. అది ఎక్కువ జనాలకు నచ్చినట్లేదు, అందుకే తనని ఫోర్త్ ప్లేస్లో అయితే పెట్టారు. ఇంకా ఫిఫ్త్ ప్లేస్ చూసారంటే రాము రాథోడ్. డ్యాన్స్ అంతా బయట ఫాలోయింగ్ ఏమో నాకు తెలియదు, కానీ డ్యాన్స్ పరంగా చూస్తే అతనైతే సూపర్. అతను అన్ని సూపర్ డూపర్ హిట్ సాంగ్స్లు అయితే ఉన్నాయి కదా, పల్లెటూరు పరంగా ఫ్లోక్ సాంగ్స్. సో అతని హౌస్లో అయితే పెర్ఫార్మెన్స్ అంతగా ఎవరికి అనిపించలేదు. లాస్ట్ టైం నాగార్జున గారు అయితే అతను బాగా పోయారు, అది బెస్ట్ కెప్టెన్ అని చెప్పేసి. అది ఒక్కటి తప్ప ఇంకా ఏది కూడా నచ్చలేదు ఎవ్వరికి. ఎందుకంటే సంజన గారు కావచ్చు ప్లస్ కళ్యాణ్ కావచ్చు, వీళ్ళిద్దరూ తనని నామినేషన్లో పెట్టారు కదా. దాని ప్రకారం చూసుకుంటే వీళ్ళ మీద ఉన్న వీళ్ళ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూర్తిగా మిగతా వాళ్ళకి వేసినట్టున్నారు ఓట్లంతా కూడా, చూడాలి. అండ్ సిక్స్త్ ప్లేస్ దివ్య. ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు, దివ్య గారు ఫస్ట్ నుంచి కూడా మంచి ర్యాష్గా ఉన్నారు. మేబీ మాధురి గారి వల్ల ఏమన్నా సింపతి పెరిగి, ఎందుకంటే ఈ రైస్ గురించి అయితే కొంత గొడవలు జరుగుతూ ఉన్నాయి కదా. రాత్రి కూడా పెద్ద గొడవ జరిగింది మాధురికి అండ్ దివ్యకి రైస్ గురించి. సో ఈ గొడవలు జరిగి ఏమన్నా దివ్య మీద ఏదైనా సింపతి వచ్చి ఆమె ఏదో దివ్య మాధురి మీద కోపంతో ఏదైనా సరే ఓట్లు పడితే పడవచ్చు, చూడాలి. ప్రజెంట్ అయితే ఇది ఓటింగ్ ఆర్డరు. ఫస్ట్ ప్లేస్లో అయితే తనుజ, సెకండ్ ప్లేస్ అయితే సుమన్ శెట్టి అన్న, థర్డ్ ప్లేస్ అయితే డిమాండ్ పవన్, ఫోర్త్ ప్లేస్ అయితే భరణి అన్న, ఫిఫ్త్ ప్లేస్ అయితే రాము రాథోడు, సిక్స్త్ ప్లేస్ అయితే దివ్య ఉన్నారు. వీళ్ళలో ఎవరికి మీ ఓటు, ఎవరికి మీ సపోర్టు కింద కామెంట్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. నా పేరు రాజు వాడిమల్లి. థ్యాంక్ యూ.